హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మొత్తం చూడండి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీకు నా వీడియో చూసి ఒక చిన్న లైక్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఐరన్ కడాయి బెనిఫిట్స్, ఐరన్ కడాయి సీజనింగ్ ఎలా చేయాలి, అందులో కుకింగ్ ఎలా చేయాలి అని నేను చూపిస్తున్నాను. మ్యాక్సిమం ఇవాళ రేపు అందరూ ఐరన్ కడాయి, మట్టి కుండలు వీటికి షిఫ్ట్ అవుతున్నారు. నేను రీసెంట్గా ఐరన్ కడాయి తీసుకోవడం జరిగింది. నేను ఎలా యూజ్ చేస్తున్నాను, ఎలా సీజనింగ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు, నాలాగా కొత్త వాళ్ళు యూజ్ చేస్తుంటే కనుక మీకు యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఐరన్ కడాయి తీసుకున్న తర్వాత మామూలు మనం ఇంట్లో గిన్నెలు కడుక్కుంటాం కదా, ఆ స్క్రబ్బర్ తోటి ఫస్ట్ వాష్ చేసుకోవాలి, మంచిగా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్దైనా పర్లేదు, ప్లాస్టిక్దైనా మంచిగా రుద్ది మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఎంత మంచిగా యూజ్ చేస్తే ఈ ఐరన్ కడాయి అనేది అంత మంచిగా లాస్ట్ అవుతుంది. జనరేషన్స్ కూడా ఈ ఐరన్ కడాయి ఎక్కడికి పోదు. మనం స్టీల్ గిన్నెలాగా, స్టీల్ అల్యూమినియం వల్లగా తొందరగా పాడు కూడా అవ్వదు. మనం ఎంత యూజ్ చేస్తుంటే అంత చక్కగా ఇది మనకు యూజ్ అవుతుంది. జనరేషన్స్ అంటే మన అమ్మమ్మల కాలం నాటి నుండి ఇది వస్తుంది. మా ఇంట్లో కూడా ఒక చాలా పెద్ద ఐరన్ కడాయి ఉంది. అంటే పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు పిండి వంటలు అలా అవి చేసుకునేవాళ్ళు. మనం అంతా చేసుకోలేం కాబట్టి నేను చిన్న కడాయి తీసుకున్నాను. ఇది జస్ట్ వచ్చేసి 250 రూపీస్. దీన్ని వచ్చేసి నేను ఫస్ట్ ఇప్పుడు మన స్టీల్ స్క్రబ్బర్ తోటి, మనం గిన్నెలు కడుగు స్క్రబ్బర్ తోటి మంచిగా వాష్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నేను బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా, బియ్యం కడిగే నీళ్ళు ఒక 5 to 6 hours వేసి పెట్టాను. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. నార్మల్ గిన్నెలు కడిగే స్క్రబ్బర్ తోటి మంచిగా రుద్ది వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల అందులో మనకి ఇంకొంచెం బ్లాక్గా అది వస్తే మొత్తం ఈ ఉల్లిపాయ అనేది మొత్తం తీసుకుంటుంది. మొత్తం తీసి పడేసి మళ్ళీ దాన్ని కడిగేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఐరన్ కడాయి. చాలా చాలా బాగుంటుంది. ఐరన్ కడాయిలో వంట చేసుకోవడం వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మంచిగా పనిచేస్తుంది. ఇందులో ఒక్కసారి హీట్ అవ్వడం కొంచెం లేట్, ఎందుకంటే చాలా మందంగా ఉంటాయి ఐరన్ కడాయి కాబట్టి హీట్ అవ్వడం లేట్. కానీ వన్స్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసి నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి వంట మొత్తం చేసేసాను. సింపుల్గా హీట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఐరన్ వాటిలలో. మన గ్యాస్ మీద వంట చేసుకోవచ్చు ఐరన్ తోటి, మనకు కట్టెల పొయ్యి మీద యూజ్ చేసుకోవచ్చు. కట్టెల పొయ్యి ఇవాళ రేపు పల్లెటూళ్ళలో తప్పనించి ఎక్కడ మనం చూడట్లేదు. చూడండి, హీట్ మంచిగా వేడెక్కింది కడాయి. ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై కూడా సింపుల్గా బ్యాచిలర్లు కూడా చేసేయచ్చు, అంత బాగుంటుంది. ఐరన్ కడాయిలు చేయడం వల్ల ఏమో ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయింది. ఐరన్ కడాయిలో ఇలాంటి ఫ్రైలు కానీ, కూరలు కానీ, ఎస్పెషల్ ఇలా ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను కూడా ఐరన్ కడాయిని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. జస్ట్ 250 రూపీస్కి ఐరన్ కడాయి తీసుకున్నాను నేను. ఇలాగే ఇంటి ముందు వస్తుంటారు కదా, ఇది దోశల పెనం ఒకటి, ఐరన్ కడాయి 2 తీసుకున్నాను. దోశల పెనం కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసేసి చికెన్ వేసేయడమే. సింపుల్గా చేసేయచ్చు. బ్యాచిలర్స్ లేదా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు సింపుల్గా చికెన్ ఫ్రై అనేది. ఈ ఐరన్ కడాయిలో యూజ్ చేయడం వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నీ కాకపోయినా ఒక వీక్లీ ఒక 2-3 times అయినా ఈ ఐరన్ కడాయి యూజ్ చేద్దామనుకుంటున్నాను నేను. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకొని, అంటే రెగ్యులర్ బేసిస్లో చేయకపోయినా వీక్లీ ఒక 2-3 times అయినా యూజ్ చేసేలా చూసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల. నాకు ఎక్కడ కూడా అడుగంటలేదు. నేను వంట మొత్తం కూడా సిమ్లో పెట్టేసి, ఇంత లావుగా ఉంటుంది, గ్యాస్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువసేపు ఉడుకుతుంది అన్న భయం కూడా అవసరం లేదు. నేను వన్స్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేశాను. వంట మొత్తం కూడా సిమ్లోనే జస్ట్ 15 to 20 minutesలో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మంచిగా కుక్ అవుతుంది. హీట్ అనేది మంచిగా పట్టుకుంటుంది అనమాట ఈ ఐరన్ కడాయి. అయితే వంట చేసిన తర్వాత ఎక్కువసేపు ఇందులో ఉంచకుండా జస్ట్ ఒక 10-20 లేకపోతే హాఫ్ అన్ అవర్లో తినేసారి. లేదంటే మీరు డిష్ అవుట్ చేసుకొని వేరే గిన్నెలు వేసుకొని దీన్ని కడిగేసి, ఇది వాటర్ అది ఆరిపోయాక నూనె పూసేసి పక్కన పెట్టేస్తే చాలు. అలాగే పట్టేస్తే మళ్ళీ తుప్పు పడుతుంది,
అలా ఉంచకండి, అది చాలా డేంజర్. అలా తుప్పు పట్టిన వాటిలో మనం చేసుకొని తింటాం. ఎంత మంచిగా యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది ఐరన్ కడాయి. మనం ఎంత మంచిగా యూజ్ చేస్తే, ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే అంత ఎక్కువ కాలం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా అడుగంటలేదు. నేను మూత పెట్టేసి ఉడికించాను. చికెన్ చాలా చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ ఒక 15 to 20 minutesలో ఉడికిపోయింది చికెన్ అనేది. ఇక్కడ కారం వేసి క్లిప్ ఒకటి మిస్ అయింది. కారం చాలా రెడ్గా ఉంది అనుకోకండి, కలర్ రెడ్గా ఉంది. అంత కారం ఏం లేదు, మైల్డ్ కారం ఉంటుంది. అయినా చికెన్ ఫ్రై, చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజ్లో కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఇది అనేది ఎక్కువ రెడ్గా ఉంది, కొత్త కారం అనేది. ఇది కారము, ధనియాల పొడి, మీకు నచ్చితే చిటికెడు చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని దింపే ముందు ఒక 2 minutes ముందు మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసి నేను దింపేసాను. చాలా బాగుంటుంది, సింపుల్గా వేసి. ఇక్కడ కొంచెం చికెన్ మసాలా వేసాను నేను. ఫస్ట్ ఆనియన్ వేసి, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కూడా ఒక 30 seconds అలా ఫ్రై అయ్యాక చికెన్ వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి చికెన్ ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది అన్నప్పుడు కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసేసి ఇంకొక 5 to 6 minutes పెట్టేసి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. నేను కరివేపాకు ప్లస్ కొత్తిమీర రెండు కూడా వేసాను. కరివేపాకు, కొత్తిమీర వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని దింపేయడమే. ఈ ఐరన్ కడాయిలో చాలా చాలా సింపుల్గా అయిపోయింది చికెన్ ఫ్రై. మాటి చూసుకోవడం కూడా ఏం అవసరం లేదు, ఎక్కడా కూడా అడుగంటలేదు, చాలా బాగా వచ్చింది. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి సింపుల్గా. ఇప్పుడు వంట నేర్చుకున్న వాళ్ళు కూడా సింపుల్గా ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై మీరు ఒక్కసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా చేసేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి బేబీ కేర్ రిలేటెడ్ వీడియోస్, 6 months బేబీతో నా ఓల్డ్ రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే నేను కుకింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, అలాగే ట్రావెల్ వ్లాగ్స్ చేస్తుంటాను. అలాగే మేము చార్మినార్ కూడా వెళ్ళాం రీసెంట్గా. చార్మినార్ వ్లాగ్, ఎక్కడెక్కడ ఏం తీసుకోవచ్చు, ఏం బాగున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ నేను తొందరలో వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో చూసేయండి. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోయింది, చాలా చాలా సింపుల్గా ఉంది. ఐరన్ కడాయి డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకొని నూనె రాసి పెట్టేసేయచ్చు. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్